అడుగుదాం అనుకుంటున్నా. బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ షోకి అయితే మీరు వెళ్ళడం జరిగింది. బాలకృష్ణ గారే మీ దగ్గరికి వచ్చి ఆయన మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ఎక్కడైతే కూర్చున్నాను అక్కడ నుంచి స్టేజ్ దిగి మా దగ్గరికి వచ్చాడు. ఏంటి అసలు అన్స్టాపబుల్ అవకాశం ఎలా వచ్చింది మీకు? ఇట్లా ఒక ప్రైవేట్ ఛానల్ వల్ల ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు చూసి నాకు ఫోన్ చేశారు. ఎవరు కాల్ చేశారు? అన్స్టాపబుల్ ఒక డైరెక్టర్ ప్రదీప్ బైరి అని తను చేశారు. ఏమన్నారు? ఫస్ట్ తను అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ అని చెప్పలేరు నాకు, అది అప్పటికి పబ్లిక్ లో రాలేదు. నాది 3వ ఎపిసోడ్, ఓన్లీ ప్రోమో రిలీజ్ అయింది. అండ్ అన్స్టాపబుల్ బాలకృష్ణ గారు హోస్ట్ గా వస్తున్నారు అని చెప్పి నేను చూశాను. కానీ ఆ షోకి నన్ను పిలుస్తుందని తెలియదు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఎథిక్స్ ఉంటాయి కదా, షో బయటకు రాకన్నా ముందు చెప్పకూడదు కదా కొన్ని. వాళ్ళు చెప్పలేరు. నా ఇంటర్వ్యూ ఇట్లా మీలాగానే ఇంటర్వ్యూ అడిగారు. నేను ఎవరైనా ఇంటర్వ్యూ ఏ ఛానల్ ఎక్కడ ఉంటారు దాని డీటెయిల్స్ అడుగుతాను. ఎవరంటే వాళ్ళకి ఇంటర్వ్యూలు పొద్దున్న ఇచ్చిన తర్వాత ఏమన్నా అయితే మళ్ళీ నేను దానికి రెస్పాన్సిబుల్ అవుతాను కదా. అందుకని అడిగితే లేదు మేము చెప్పకూడదు సార్ అంటే, చెప్పకుండా నేను ఇవ్వలేదని చెప్పాను. అతను నాకు ఒక 10 days 15 days నేను అమ్మడ కంటిన్యూ ఫాలో అప్ చేశారు నన్ను. లాస్ట్ కదా సార్ నేను చెప్పలేను, మాకు ఒక మేనేజర్ ఉన్నాడు, రండి ఆఫీస్కి నేను చెప్తానని చెప్పారు. అప్పుడు వెళ్ళి కలిస్తే ఇది పరిస్థితి అంటే, సరే సార్ మరి చెప్పొచ్చు కదా అంటే, లేదు ఇంకా షో బయటకు రాలేదు కాబట్టి మేము చెప్పలేము అని చెప్పి అప్పుడు తెలిసింది అన్స్టాపబుల్ ప్రోగ్రామ్. అంటే మీకు తెలిసిన తర్వాత మీరు అన్స్టాపబుల్లో ఒక భాగం అవుతున్నారని మీకు తెలిసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? చాలా బాగుంది. కానీ ఇట్లా కొన్ని సందర్భాల్లో కొన్ని షోస్ కూడా వచ్చి మధ్యలో కూడా ఆగిపోయినాయి. అంటే ఆఫర్ వస్తుంది, చూద్దాము పిలుస్తాము అని చెప్తారు, అయితే పిల్లల సందర్భాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి నేను ఎట్లా అంటే అలా లైవ్ లో పోయేదాకా నేను నమ్మకం పెట్టుకుని ఓప్స్ పెట్టుకోను. ఎందుకంటే ఓప్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ డిసప్పాయింట్ అయితే బాగా అనిపించేది, మనసు ఎక్కడో బాధ అనిపిస్తుంది. అందుకని మీ అభిమాన హీరో ఎవరు? నా అభిమాని హీరో పర్టికులర్ అంటే ఎవరు లేరండి, ఎవరు మంచిగా ఉంటే. అంటే మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నా అభిమాన హీరో బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారి షోకి వెళ్ళడం నాకు అసలు నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది. బాలకృష్ణ గారు అంటే కొద్దిగా మెంటాలిటీ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఆయన కూడా ఎట్లా అంటే ఎవరినంటే వాళ్ళని మనిషిని ఎలా ఉంటాడో, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు నన్ను కూడా చాలా మంది బయట తిట్టుకుంటారు. ఎందుకంటే నేను చాలా ఓపెన్ మైండెడ్, చాలా ఫ్రాంక్ పర్సన్. ఇప్పుడు మీరు నచ్చలేదు, నాకు ఎంత మన ఇద్దరు రిలేషన్ 10 years అనుకోండి, ఒక్క మీరు చనువు తప్పు చేసిన డైరెక్ట్ ముఖం కూడా తిడతా. చాలా మంది ఏం చేస్తారంటే 10 years రిలేషన్ తప్పు చేసిన మనోడే కదా కాంప్రమైజ్ అవుతాము అంటే నేను అట్లా యాక్సెప్ట్ చెయ్యను. అది ఎవరైనా కావచ్చు. అంటే ఉన్నట్టు మాట్లాడే మెంటాలిటీ అన్నమాట, కుండ బద్దలు కొట్టడం అంతే. నువ్వు ఇది చేస్తే ఇట్లా ఎండడం నాకు నచ్చలేదు రా భయ్, నీ ఇష్టం ఏమన్నా అనుకో, నీకు డ్రెస్ వేసుకున్నావు అందరు నచ్చింది అనుకో, నాకు నచ్చకుండా నచ్చలేదని చెప్తా. నువ్వంటే నీకెందుకు నచ్చలేదు, దట్ ఈస్ మై మెంటాలిటీ. నాకు నువ్వు నచ్చలేదు అంతే. ఇప్పుడు అందరికి మీరు చెప్తారు అట్లా అందుకే చాలా మంది అతను ఫ్రెండ్షిప్ కూడా చేయరు. అందుకే ఓకే. ఇప్పుడు అన్స్టాపబుల్లో బాలకృష్ణ గారిని మొదటిసారి కలిసినప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని స్టేజ్ మీదకి తీసుకెళ్ళినప్పుడు మీకు ఏమనిపించింది అసలు? చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అంత పెద్ద మనిషి మనల్గా ఆ షోని మీరు అంతకు 2 episodes చూసినా కానీ ఎవరైనా గెస్ట్ గా వచ్చినప్పుడు, గెస్ట్ అపియరెన్స్ వచ్చినప్పుడు వెనక నుంచి వస్తారు. ఆ షోలో మాత్రం ఆయన కావాలని చెప్పాడు, ఆ షో షూట్ అయ్యేటప్పుడే చెప్పారు, నేను వీళ్ళని స్టేజ్ దిగి తీసుకొస్తాను, వీళ్ళని ఆడియన్స్ లో కూర్చొని పెట్టండి అని చెప్పి. అందుకే స్టేజ్ దిగి తీసుకొచ్చారు. అప్పుడు కూడా వద్దని ఇట్లా ఉంటుంది ఒక షో, దాంట్లో చూడండి మీరు ఇట్లా అన్స్టాపబుల్ షోకి మీరు గెస్ట్ గా వెళ్ళారా లేదంటే ఆడియన్ గా వెళ్ళారా? గెస్ట్ గా వెళ్ళాను, ఆడియన్ గా కాదు. ఓకే. ఆడియన్స్ లో నుంచి తీసుకొచ్చారు నన్ను. నేను గెస్ట్ కి వెళ్ళాను, ఆడియన్స్ కి వెళ్ళాను. నేను ఓకే గెస్ట్ కి వెళ్ళాను నేను. కానీ గెస్ట్ గా అక్కడి నుంచి రాకుండా ఆడియన్స్ చేస్తాను, ఈయన కోసం నేను స్టేజ్ దిగుతానని చెప్పి డైరెక్టర్ తోని ఆ సీన్ ని క్రియేట్ చేశారు, రీషెడ్యూల్ చేశారు దాన్ని. ఓకే. అట్లా అంటే బాలకృష్ణ గారి వ్యక్తిత్వం ఎలా ఉంది? చాలా బాగుంది. అందరు చెప్పినట్టు కాదు, ఇక మనిషికి బొమ్మ పురుసు ఉంటది. నెగిటివ్ పట్టుకొని ఆయన కోపస్తుడు అంటే ప్రతి ఒక్కరికి కోపం అనేది ఉంటది. అది ఏం చేయకుండా, ఎదుటి వాళ్ళు ఏం చేయకుండా ఆయన కోపం ఎందుకు వస్తుంది? అదే ఏదో ఒక రీజన్ ఉంటది కదా కోపం రావడానికి కూడా. ప్రతి ఒక్కరికి కోపం అంటే వస్తుంది, కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి లేట్ వస్తుంది అంతే. అయినా అయితే నాకైతే ఇట్లా అనిపించలేదు, చాలా మంచి వ్యక్తి. అంటే షూటింగ్ కు ముందు కానీ, షూటింగ్ లో కానీ, షూటింగ్ అయిపోయిన తర్వాత కానీ బాలకృష్ణ గారు మీతో మాట్లాడడం, మీ కుటుంబ క్షేమాలు తెలుసుకోవడం ఇలాంటివి జరిగినాయండి. అప్పుడప్పుడు ఇప్పటికీ నేను 3-4 times కలిశాను. ఓకే. ఇక్కడ జూబ్లీస్ లో ఉంటారు కదా, షూటింగ్ లేనప్పుడు అప్పుడప్పుడు పోయి వాళ్ళ పేరు కొంచెం కలుద్దామంటే నా పేరు చెప్తే ఇప్పటికి గుర్తుపడతాడు, కలునిస్తాడు. ఆయన ఫ్రీ ఉంటే కలుస్తాడు. ఆయన వేరే షెడ్యూల్ ఎక్కడైనా బిజీ ఉంటే, ఇప్పుడు పొలిటికల్ కాబట్టి బిజీ ఉంటే తర్వాత కలుద్దామని చెప్తాడు, కానీ కలుస్తారు. ఓకే. కలిసినప్పుడు ఏం మాట్లాడతారు? ఇట్లా నేను మంచిగా ఉన్నావు, ఏమైంది స్కూల్ పెడతాను అంటే, నేను చెప్పిన ఇట్లా గవర్నమెంట్ నుంచి నాకు ఒరిజినల్గా ఏంటంటే స్కూల్ పెట్టడానికి నాకు 1000 square యార్డ్ ఓపెన్ ల్యాండ్ కావాలి. దాని గురించి నేను గవర్నమెంట్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్రూవ్ పెట్టాను, వాళ్ళు ఇవ్వలేదు నాకు. ఇప్పుడు ఈ రేవంత్ సార్కి పెట్టాలి, ఈసారి ఏం చేస్తారు యుద్ధం. ఎందుకంటే నాది ఏంటంటే మీరు అన్నారు కదా మాలాంటి దివ్యాంగులకు ఏం చెప్పాల్సుకున్నది అన్నప్పుడు మీ టాపిక్ అన్స్టాపబుల్కి తీసుకెళ్ళారు. అయితే అప్పుడు నేను డ్రైవింగ్ నేర్పించి మాలాంటి ఇప్పుడు ఎట్లయితే ఓలా యూబర్ ఓన్లీ మహిళలకు ఎలా పెట్టిందో, నేను ఓన్లీ దివ్యాంగులు క్యాబ్ నడిపిస్తే ఎలా ఉంటుందో నేను ఒక ఆదర్శ రాష్ట్రం తెలంగాణ చూపిస్తాను. నేను తెలంగాణ అంటే దివ్యాంగులకు ఉపాధి నేనే ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళ క్యాబ్స్ ఇచ్చి రెంటల్ పర్పస్. మీరు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకోండి.
క్యాబ్ రెంట్కి ఇస్తాను నేను, ఉమ్, డ్రైవింగ్ చేద్దాం, అప్పుడు ఎట్లా అవుతుంది చూడండి. ఉమ్, మరి ఓకే. వాళ్ళకు సెల్ఫ్ ఇంప్లిమెంట్ అవుతుంది కదా. ఉమ్, మరి ఓకే. అంటే ప్రభుత్వం గనక మీకు సహాయ సహకారాలు గనక అందిస్తే దివ్యాంగుల కోసం మీరు ఒక డ్రైవింగ్ స్కూల్ని ఏర్పాటు చేసి వాళ్ళకు చేయాలి. సెల్ఫ్ ఇంప్లిమెంట్ ఇస్తాను. ఎందుకంటే చాలా మందికి నేను ఎంత అవకతవకలు పడ్డాను, నాలాగా అందరికి మనోధైర్యం ఉండాలని 100% గ్యారంటీ లేదు. చేయొచ్చు. ఇప్పుడు నన్నే చాలా మంది అడుగుతున్నారు, నువ్వు ఇంత ఫేమ్ అయినావు, ఇంత పేరు వచ్చింది, పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి, నువ్వేమన్నా కలవాలనుకున్నా, ఎవరైనా చేయాలనుకున్నా నీకే ఎవరు సపోర్ట్ ఇస్తారు, నేను ఇలాగ చదువుకుని ఏం చేయాలి అన్నప్పుడు నా దగ్గర ఆన్సర్ లేదు దానికి. ఇప్పుడు ఏదో సాధించాలంటే దానికి ఒక గుర్తింపు కావాలి, అంటే ప్రభుత్వం నుంచి గుర్తింపు రావాలి, అందరి నుంచి గుర్తింపు వస్తున్నాయి కదా. మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే ఏమొస్తుంది. మరి ఇప్పుడు మీరు ఇంత పెద్ద మీరే ఇప్పుడు ఎంబీఏ చేసారు, మీరు ఎంబీఏ చేసి మీరు ఇది చేస్తారు అంటే నేను ఎంబీఏ చేసి ఏం చేయాలంటే మీ దగ్గర ఆన్సర్ ఏముంది? అవునా కదా. దానికి ఏదో ఒక సాధించి చూపించాలి కదా. అప్పుడు నేను ఒకటి డ్రైవింగ్ స్కూల్ పెట్టి మీలాంటి ఉపయోగకి ఇచ్చినంటే ఇప్పుడు ఒక సాధారణ ఒక దివ్యాంగుడు చేసిన ఇది మీరు ప్రభుత్వం ఎందుకు చేయలేదు? మరి ప్రభుత్వం దివ్యాంగుల గురించి ఎందుకు ఆలోచించలేదు? మాకు వచ్చిన ఆ థాట్ మీకు రాదా? మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయలేరా? ఓన్లీ పెన్షన్స్ అవి ఇవి ఎందుకు చేస్తారు? ఒక ఉపాధి చేయండి కదా, పర్మనెంట్ జాబ్స్ ఇవ్వండి కదా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. వాళ్ళు ఎందులో సక్సెస్ అవుతుందో అందులో సహాయ సహకారాలు ఇవ్వండి. ఎందుకు చేయలేరు? సక్సెస్ ఎందుకు గారు? ఇప్పుడు 10 మందిలో ఒక్కరు సక్సెస్ అయినా చాలు కదా. ఇప్పుడు 10 మందికి ఇప్పుడు ఒక స్కూల్లో 100 మంది అయితే 100 మంది 100% పాస్ కాదు కదా. 50 మంది పాస్ అయితే 50 మంది ఫెయిల్ అవుతారు. 50 మంది ఫెయిల్ అని చెప్పి స్కూల్ బ్యాడ్ చేస్తారా మీరు? చేయరు కదా. 50 మందిని తీసుకొని ఇంతమంది పాస్ అయ్యారు 100 అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఎట్లా పబ్లిక్ చేస్తారు? గవర్నమెంట్ అట్లా పబ్లిక్ చేయొచ్చు కదా. మరి మేము ఇంతమంది దివ్యాంగులకు ఉపాధి కల్పించినాం, ఇంతమందికి జాబ్స్ ఇచ్చినామని చెప్పండి. ఆదర్శాస్త్రంగా ఎందుకు కాదు? ఈ ప్రభుత్వం పేరు ఎందుకు రాదు? ఓకే, శివలాల్ గారు, అసలు మీ లక్ష్యం ఏంటి? మా లక్ష్యం ఏంటంటే నాతోటి ఉన్న దివ్యాంగులకి ఎవరు కూడా చులకనగా చూడవద్దు. మేము కూడా మీలాంటి మనుషులమే, మమ్మల్ని ఎక్కడ డిస్కరేజ్ చేయొద్దు. మాకు కూడా ప్రభుత్వం ఒక గుర్తింపు ఇవ్వాలి. మేము ఇంతమంది చదువుకున్న చాలా మంది ఉన్నారు, ఎన్నో జాబ్స్ ఉన్నాయి. ఆ జాబ్స్ ఎందుకు ప్రొవైడ్ చేయలేరు? అంటే మేము జాబ్స్ కు పనికిరామా? ఏంది అంటే ఓన్లీ మీలాంటి వ్యక్తులే పనికొస్తారా? సాధారణ వ్యక్తులే పనికొస్తారా? అప్పుడు దివ్యాంగులకు ఓట్లు అడగకండి. మరి మీరు ఓట్లు ఎందుకు అడుగుతారు? ఓట్లు దివ్యాంగులే కావాలి కానీ ఓట్లకు ఉపాధులు ఇవ్వరా? దివ్యాంగులకు పట్టించుకోరా బాధని? ఓట్లు అప్పుడే పనికొస్తారా? అంటే మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, దివ్యాంగుల తరపున నేను పోరాటం చేస్తానంటున్నాను. మరి మీరు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా మీకు? ఏదో పార్టీ ఆఫీస్ డెఫినెట్లీ వస్తా, 100% వస్తా. ఇది నా ఉద్దేశం. ఎందుకంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ కంపల్సరీ ప్రశ్నించడానికి గొంతు కావాలి. సాధారణ వ్యక్తి ప్రశ్నించే గొంతుని నొక్కేసేవి చాలా ఉన్నాయి. నొక్కిస్తారు, పబ్లిక్ బయటకు రానియరు. అదే వీడు ఇట్లా మాట్లాడుతున్నారు, మీరు తొక్కేద్దామని తొక్కేస్తారు. అదొక పొలిటికల్ వల్ల ప్రశ్నించడం అనుకో, అపోజిషన్ పార్టీకైనా వస్తుంది, మన పార్టీకైనా పేరు వస్తుంది. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఎవరైనా పార్టీ ఏమైనా సరే డెఫినెట్లీ నేను చేస్తా. అది ఏ అవకాశం ఇచ్చినా పర్లేదు, ఎంత చిన్న పోస్ట్ ఇచ్చినా పర్లేదు, రెడీ టు కమ్. అది ఎనీ గవర్నమెంట్, ఇక్కడనే కాదు, ఉమ్మడి రాష్ట్రం ఎక్కడైనా పర్లేదు నేను. అంటే ప్రతి మగవారి సక్సెస్ వెనక ఆడవారు ఉంటారు అనేది నిజంగా మన పూర్వీకుల దగ్గర నుంచి మనం నమ్ముతూ వస్తున్నాం. మీ సక్సెస్ లో మీ ఆవిడ పాత్ర ఎంత ఉంది అంటే ఏం చెప్తారు? చాలా ఉంది. మనోధైర్యం అయితే ఉంది. డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు కూడా తను లేదు, కానీ ఏంటంటే తను కొద్దిగా భయపడుతుంది. ఇప్పుడు సాధారణ వ్యక్తులకు భయపడుతుంది. ఇప్పుడు సాధారణ వ్యక్తులు చేయలేరు, నువ్వు చేయగలుగుతావా, ఒకవేళ రేపు పొద్దున ఫెయిల్ అయితే ఎట్లా, మన పరిస్థితి ఇది అని కొన్ని అయితే ఉంటుంది. నేనంట ప్రయత్నం చేసి చూద్దాం, ఫెయిల్ ఆ సక్సెస్ అనేది దేవుని మీద వదిలిపెడదాం. మనం అక్కడ దాకా పోంది. ఇప్పుడు ఒక సముద్రం ఉంది, ఆ సముద్రం ఎంత లోతుందో దిగకన్నా ముందు నువ్వు మునుగుతావా తేలుతావా అని మనం ఎట్లా చెప్పగలుగుతాము? ఫస్ట్ దిగి చూద్దాం, మనకు మునుగుతామా తేలుతావా తర్వాత విషయం. అలా మీరు తనని వివాహం చేసుకున్న తర్వాత మీకు పుట్టబోయే పిల్లలు కూడా మరగుజ్జుతనంతో పుడతారనేటువంటి భయం మీలో ఉందా? 100% ఉండే, కానీ దేవుని దయ వల్ల పుట్టలేదు. దానికి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాను గైనకాలజిస్ట్ ద్వారా. ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత పిండం ఎలా పెరుగుతుందో 3 months తర్వాత చెక్ చేస్తుంటారు స్కానింగ్ లా, ఎలా పెరుగుతుందో దానికి మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ అని నార్మల్ గా పుట్టడానికి అవకాశాలు చేయొచ్చు. ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ఏదైనా చేయొచ్చు. అట్లా ఎందుకు రీసెంట్లీ మహేష్ బాబు కూడా చాలా సినిమాలు, మహేష్ బాబు కూడా కొడుకు, తన పేరు ఏం పేరు, వాళ్ళ అబ్బాయి పేరు మహేష్ బాబు, ఆయన ఫస్ట్ పుట్టినప్పుడు ఇంతే ఉన్నాడు, ఇప్పుడు ఆయన కన్నా హైట్ ఎక్కువ ఎట్లా అయ్యింది, తను కూడా అదే కదా. అలా ఉన్నాయి టెక్నాలజీస్. ఓకే, సో ఓవరాల్ గా ప్రభుత్వ సహాయ సహకారాల కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు? 100% ఎదురు చూస్తున్నా. ఇప్పుడు నా